హలో అండ్ వెల్కమ్ టు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ. రైల్వేస్ మన దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ. అంత పెద్ద వ్యవస్థకు రక్షణ అత్యంత అవసరం. దీని కొరకు ఏర్పాటు చేయబడ్డదే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్. ఈ వీడియోలో నేను ఆర్పిఎఫ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్కు ప్రిపేర్ అవుతున్న మరియు ప్రిపేర్ కావాలనుకుంటున్న అభ్యర్థుల కొరకు తయారు చేసిన మిషన్ ఆర్పిఎఫ్ స్ట్రాటజీ సిరీస్లో ఈ వీడియో మొదటిది. ఈ వీడియో చూసిన తర్వాత ఆర్పిఎఫ్ పై మీకున్న అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. ఇక నోటిఫికేషన్ విషయానికి వస్తే వేకెన్సీస్ 4660. ఇందులో ఎస్ఐ 452, కానిస్టేబుల్ 4208 పోస్ట్. ఇక అప్లికేషన్ డేట్స్ 15th ఏప్రిల్ నుండి స్టార్ట్ అయ్యి 14th మేతో ఎండ్ అవుతాయి. మీకేమైనా అప్లికేషన్లో కరెక్షన్స్ ఉంటే 15th మే నుండి 24th మే వరకు కరెక్షన్స్ చేసుకోవచ్చు. ఇక అఫీషియల్ వెబ్సైట్ ఇందులో ఇక్కడ ఇచ్చాను. ఈ వెబ్సైట్ ద్వారానే మీరు అప్లై చేసుకుంటే ఏ మిస్టేక్స్ ఉండవు. ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి ముందుగా ఏజ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే హైటు, చెస్ట్ సరిపోతాయో లేదో చూసుకోవాలి. ఈ 3 ఓకే అయితే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అదేవిధంగా కట్ ఆఫ్ గురించి తెలుసుకొని ఒక స్ట్రాటజీని ఏర్పాటు చేసుకోవాలి. ఇక ఫైనల్గా మోటివేషన్ కోసం శాలరీ, డ్యూటీ అవర్స్, ప్రమోషన్ ఛానల్ గురించి ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కావున ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. అమ్మాయిలకు ఆర్పిఎఫ్ చాలా బెస్ట్ జాబ్. ఎందుకంటున్నానంటే మీకు మీ డ్యూటీ ఎక్కడ చేస్తుండ్రో అక్కడనే మీకు రైల్వే క్వార్టర్స్ ఉంటాయి కాబట్టి సేఫ్గా ఉంటారు. మరియు డ్యూటీ అవర్స్ కూడా ఫిక్స్డ్ అవర్స్ ఉంటాయి కాబట్టి అమ్మాయిలకు ఇది బెస్ట్ జాబ్ అని అనొచ్చు. ఇక ఏజ్ మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే 1/7/2024 వరకు కానిస్టేబుల్ వాళ్లకు జనరల్ ఈడబ్ల్యూఎస్ 18 to 28 years, ఓబీసీ 18 to 31 years, ఎస్సీ ఎస్టీ 18 to 35 years. అదే సబ్ ఇన్స్పెక్టర్స్కి అయితే 20 జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 20 to 28 years, ఓబీసీ 20 to 31 years, ఎస్సీ ఎస్టీ 20 to 33 yearsగా డిసైడ్ చేయడం జరిగింది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కానిస్టేబుల్ 10th పాస్, సబ్ ఇన్స్పెక్టర్ ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే బీఏ, బీకామ్, ఏవైనా బీటెక్ కానీ ఏదైనా ఎనీ డిగ్రీ. నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో ఇక్కడ హైట్, చెస్ట్ చూస్తారు. హైట్ సెంటీమీటర్లలో, చెస్ట్ కూడా సెంటీమీటర్లలో. ఇక్కడ అన్రిజర్వ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్లకు హైట్ విషయానికి వస్తే మేల్ 165 centimeters, ఫీమేల్ 157 centimeters. అదే ఎస్సీ ఎస్టీ వాళ్లకు మేల్ 160 centimeters, ఫీమేల్ 152 centimeters. హైట్ తర్వాత చెస్ట్ ఇక్కడ ఇది ఓన్లీ మేల్కే ఉంటుంది కాబట్టి అన్రిజర్వ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్లకు అన్ఎక్స్పాండెడ్ 80 centimeters, ఎక్స్పాన్షన్లో 85 centimeters. అదే ఎస్సీ ఎస్టీ వాళ్లకు అన్ఎక్స్పాన్షన్ 76.2 centimeters, ఎక్స్పాన్షన్లో 81.2 centimetersగా ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్లోకి వస్తే సెలక్షన్ ప్రాసెస్ ఇది 3 స్టేజెస్లో సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఇది ఆన్లైన్ టెస్ట్. తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఈ 2 కంప్లీట్ అయితే ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అదేవిధంగా మెడికల్ చెకప్తో
ఈ 3 స్టేజెస్ దాటితే, ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టేజెస్ దాటితే మిమ్మల్ని ట్రైనింగ్కు పంపించడం జరుగుతుంది. ఇక ఒక్కొక్క స్టేజ్ గురించి ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లోకి వస్తే ఇందులో 3 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి జనరల్ అవేర్నెస్, నెక్స్ట్ అర్థమెటిక్, ఆ తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇలా 3 సెక్షన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుండి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, ఒక క్వశ్చన్కు 1 మార్క్. అర్థమెటిక్లో 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. అంటే టోటల్ 120 క్వశ్చన్స్, 120 మార్క్స్. ఇది ఎంత టైం ఎంత ఇచ్చాడు? 90 మినిట్స్, అంటే 1 అవర్ 30 మినిట్స్. 1 అవర్ 30 మినిట్స్ అంటే 90 మినిట్స్లో మీరు 120 క్వశ్చన్స్ సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ నెగటివ్ మార్కింగ్, రాంగ్ ఆన్సర్ అయితే మీకు 1/3 తీసివేయడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేసే లాంగ్వేజెస్ ఇక్కడ తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది. అదేవిధంగా అన్ని నేషనల్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ CBT 1లో మనం CBTలో స్టేజ్ 1లో క్వాలిఫై అయితే 1:10 రేషియోలో, అంటే క్వాలిఫై కావడానికి 1:10 రేషియోలో, అంటే ఒక పోస్ట్కు 10 మెంబర్స్ చొప్పున వీళ్ళని నెక్స్ట్ ప్రాసెస్కు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కానీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ పంపడం జరుగుతుంది. ఇక ఆల్రెడీ నేను ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ చెప్పాను కాబట్టి ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ దగ్గరికి వద్దాం. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో సబ్ ఇన్స్పెక్టర్ మేల్ వీళ్లకు 1600 మీటర్స్ 6 minutes 30 secondsలో కంప్లీట్ చేయాలి వీళ్ళు. అదే కానిస్టేబుల్ మేలు 1600 మీటర్స్ 5 minutes 45 secondsలోనే కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్లో లాంగ్ జంప్ 12 feet, కానిస్టేబుల్ మెయిల్లో లాంగ్ జంప్ 14 feet. అదేవిధంగా హై జంప్ సబ్ ఇన్స్పెక్టర్ 3 feet 9 inches, కానిస్టేబుల్ 4 feet. ఇక ఫీమేల్ దగ్గరికి వస్తే సబ్ ఇన్స్పెక్టర్స్లో దీనిలో 800 meters 4 minutesలో కంప్లీట్ చేయాలి. అదే కానిస్టేబుల్ అయితే 3 minutes 40 secondsలో. సబ్ ఇన్స్పెక్టర్ లాంగ్ జంప్ 9 feet, కానిస్టేబుల్ కూడా 9 feet. అదే సబ్ ఇన్స్పెక్టర్ హై జంప్ అయితే 4 feet, కానిస్టేబుల్ హై జంప్ 3 feet. ఇది మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి. ఇక రైల్వేస్ గురించి కొంచెం బ్రీఫ్గా ఎక్కడ అప్లై చేస్తే బాగుంటుంది ఏంటి అనేది కొంచెం బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ రైల్వేస్లో ABCDEF అనే గ్రూప్స్, అదేవిధంగా అందులో ప్రతి గ్రూప్లో విభిన్న జోన్స్, ఇంకా ఈ ప్రతి జోన్లో వేరు డివిజన్స్ ఇవి ఇందులో ఉంటాయి. ఇక్కడ గ్రూప్ ఏ విషయానికి వస్తే సౌత్ రైల్వేస్, సౌతర్న్ రైల్వేస్, సౌత్ వెస్ట్రన్ రైల్వేస్, అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వేస్ అనే 3 జోన్స్ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ అనుకూలంగా ఉన్న జోను సౌత్ సెంట్రల్ రైల్వేస్. ఈ సౌత్ సెంట్రల్ రైల్వేస్ని మళ్ళీ 6 డివిజన్స్గా దీన్ని డివైడ్ చేయడం జరిగింది. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్, నాందేడ్, ఇవి 6 డివిజన్స్. ఇక ఇందులో ఎఫ్ అని ఉంది కదా, రైల్వే గ్రూప్స్లో ఎఫ్ అనేది ఇది ఆర్పిఎఫ్ కాదు, ఆర్పిఎస్ఎఫ్. ఈ గ్రూప్ ఎఫ్ అనేది ఆర్పిఎస్ఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ అని అంటాం. దీనిలో ఓన్లీ మేల్స్కే ఎలిజిబుల్. ఎందుకంటే వీళ్ళు దేశమంతా అన్ని జోన్లలో వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది, డ్యూటీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీనిలో ఒక గ్రూప్ ఎఫ్కి మాత్రం మేల్స్కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఇక కట్ ఆఫ్ విషయానికి వస్తే
కట్ ఆఫ్ అనేది నార్మలైజేషన్ కట్ ఆఫ్ ఉంటుంది, ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి. నార్మలైజేషన్ కట్ ఆఫ్ ఉంటుంది. నార్మలైజేషన్కు రా కట్ ఆఫ్కు ఏంటి తేడా అని అంటే, రా అంటే మీకు ఒరిజినల్గా వచ్చిన మార్క్స్. ఇక్కడ టోటల్ ఎన్ని 120 మార్క్స్కు 120 మార్క్స్కు టోటల్ వచ్చిన మార్క్స్ ఎన్ని వచ్చినాయో అవి రా కట్ ఆఫ్ అని అంటారు, రా మార్క్స్ అంటాం మనం. ఈ రా మార్క్స్ వచ్చిన మార్క్స్ అంటే పేపర్ డిఫికల్టీ లెవెల్ని బట్టి, అంటే మీకు జరిగిన షిఫ్ట్లో డిఫికల్టీ లెవెల్ని బట్టి, ఎంతమంది ఎగ్జామ్ రాసిండ్రో వాళ్ళని బట్టి, వీటన్నిట్లలో దీన్ని కట్ ఆఫ్ చేయడం, దాన్ని నార్మలైజేషన్ కట్ ఆఫ్ అని అంటాం. కాబట్టి ఒరిజినల్ కట్ ఆఫ్కు నార్మలైజేషన్ కట్ ఆఫ్కు డిఫరెన్స్ 10 నుంచి మీకు 20-25 వరకు కూడా ఉండొచ్చు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ హైయెస్ట్ కట్ ఆఫే ఇక్కడ ఓబీసీ చూస్తే మీకు 93.55 ఉంది, అన్రిజర్వ్ చూస్తే 79.75 ఉంది. అంటే ఇంత కట్ ఆఫ్ అవుతుందా అని అంటే మాకు కష్టం కదా అని అనుకుంటారు. కాబట్టి దీని గురించి మీరు వర్రీ కావాల్సిన అవసరం లేదు, కూల్గా చదవచ్చు. ఒక యావరేజ్ స్టూడెంట్ ఉన్న 100% కొట్టొచ్చు జాబు, కష్టమైతే కాదు ఇందులో. ఇక్కడ ఇంకొక విషయం మీరు ఏమనుకుంటారంటే, ఇక్కడ మేల్లో చూస్తే ఓబీసీ కట్ ఆఫ్ 93.55 ఉంది, అన్రిజర్వ్ వాళ్ళకు 79.75 అని ఉంది. అంటే ఇంత డిఫరెన్స్ ఎట్లుంటుంది, ఓబీసీ వాళ్ళకి ఎందుకు కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది అని అంటే, ఓబీసీలో మీకు ఏజ్ +3 years ఉంటుంది. కాబట్టి ఈ 3 years ఎక్స్ట్రా ఉన్న వాళ్ళు కూడా రాస్తారు, కాబట్టి అప్పుడు కట్ ఆఫ్ పెరగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఒకసారి అలా జరుగుతుంది. చాలాసార్లు ఓబీసీ వాళ్ళకు అన్రిజర్వ్ కంటే కొంచెం తక్కువనే ఉండొచ్చు. ఇది మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం. ఇక మేల్కు కట్ ఆఫ్ ఇందులో ఇచ్చాను, ఓబీసీ, అన్రిజర్వ్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు. అదేవిధంగా ఫీమేల్కు కూడా మీకు కానిస్టేబుల్కు, సబ్ ఇన్స్పెక్టర్కు కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. ఇది 2018లో జరిగిన ఎగ్జామ్ యొక్క కట్ ఆఫ్స్. ఈ మధ్యన మనకు రైల్వే కరోనా తర్వాత ఆర్పిఎఫ్ ఇవి కాలే. ఇక నుండి ఎవ్రీ ఇయర్ ఆర్పిఎఫ్ ఎగ్జామ్ ఉంటుంది, కాబట్టి కొంచెం సీరియస్గా ప్రిపేర్ అయితే మీరు ఆర్పిఎఫ్తో పాటు రైల్వే అన్ని జాబ్స్ కొట్టవచ్చు, సేమ్ సిలబస్ ఉంది. శాలరీ విషయానికి వస్తే దీనిలో కానిస్టేబుల్ బేసిక్ పే 21,700, అదే ఎస్ఐ బేసిక్ పే 35,400. ఇక్కడ మనకు ఈ గ్రాస్ శాలరీ అంటే బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ, ఆర్ఏ. ఆర్ఏ అంటే రేషన్ అలవెన్స్, టీఏ అంటే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్, డిఆర్ఎస్ అలవెన్స్. ఇవన్నీ కలుపుకొని వీళ్ళకు కానిస్టేబుల్కు 40,000 ప్లస్ ఉంటుంది. అదే ఎస్ఐ వాళ్ళకు 65,000 ± ఉంటుంది. ఈ ± అని ఎందుకన్నానంటే, ఈ హెచ్ఆర్ఏ అనేది ఫ్లక్చువేషన్స్ ఉంటుంది. అంటే మీరు చేసే ప్లేస్ని బట్టి, ఇప్పుడు సిటీ ఎక్స్, సిటీ వై, సిటీ జెడ్ అని అంటారు. అంటే సిటీ ఎక్స్ అంటే more than 50 lakhs ఉంటే వాటిలను సిటీ ఎక్స్ అని అంటారు. ఇందులో మన సౌత్ సెంట్రల్ రైల్వేలో మీకు సికింద్రాబాద్, హైదరాబాదు మీకు సిటీ ఎక్స్ కిందకి వస్తుంది. వీళ్ళకు హెచ్ఆర్ఏ 27% ఉంటుంది. అదే విజయవాడ లాంటి సిటీస్ ఇవి సిటీ వై కిందకి వస్తాయి. ఇవి 20 to 50 lakhs పాపులేషన్ ఉన్న సిటీస్ అని అన్నట్టు. అంతకంటే చిన్నగా అంటే ఇక్కడ మీకు రూరల్ ఏరియాస్ ఉంటాయి కదా, వాటిని సిటీ జెడ్ కింద తీసుకుంటారు. వీళ్ళకు 9% హెచ్ఆర్ఏ ఉంటుంది. ఈ హెచ్ఆర్ఏతోని డిఫరెన్స్తోని కొంత శాలరీ అటు ఇటు జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ ఇది 7th పే కమిషన్ ద్వారా కానిస్టేబుల్ అనేది లెవెల్ 3 పోస్ట్, అదే ఎస్ఐ లెవెల్ 6 పోస్ట్. డ్యూటీ అవర్స్ ఇందులో కూల్గా మీరు 8 hours డ్యూటీ ఉంటుంది. వీక్లీ ఒకరోజు ఆఫ్ ఉంటుంది. మీరు ఎక్కడనైతే జాబ్ చేస్తుండ్రో అక్కడనే క్వార్టర్స్ ఇస్తారు, కాబట్టి కూల్గా ఉండొచ్చు. అందుకే ఆర్పిఎఫ్ జాబు ఈ అమ్మాయిలకు చాలా బాగుంటుందని నేను అన్నాను ముందే. ఇక్కడ ఒక ఆర్పిఎస్ఎఫ్ విషయానికి వస్తే, వీళ్ళు ఆర్పిఎస్ఎఫ్ విషయానికి వస్తే మాత్రం
వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో జాబ్ చేయాలి కాబట్టి వీళ్ళకి శాలరీ కూడా ఈ ఆర్పిఎఫ్ కంటే ఎక్కువ శాలరీ ఉంటుంది. ఇక ప్రమోషన్ ఛానల్లోకి వస్తే ఒక కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ పొందుతాడు. హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐగా, ఏఎస్ఐ ఎస్ఐగా, ఎస్ఐ ఇన్స్పెక్టర్గా వచ్చి తన రిటైర్మెంట్ కావడం జరుగుతుంది. అదే ఒక సబ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయిన అతను నెక్స్ట్ ప్రమోషన్ ఇన్స్పెక్టర్, ఆ తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆ తర్వాత జోనల్ ఇన్స్పెక్టర్, ఫైనల్గా డిఎస్పి వరకు వెళ్ళడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క ఏరియల్ వ్యూ ఇవ్వడం జరిగింది. 100% మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకెళ్లే ఈ మిషన్ ఆర్పిఎఫ్ స్ట్రాటజీ సిరీస్లోని 2వ వీడియోలో ఇందులోని సబ్జెక్ట్స్ అయిన అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్, సిలబస్ మరియు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, అందులో టాపిక్ వైజ్ మార్క్స్ అనలైజ్ చేయబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్లోనే 100% జాబ్ కొట్టాలని బలమైన కోరిక మీలో ఉంటే మా సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఇంటెన్సివ్ కోచింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అయి ఈ తక్కువ సమయంలోనే మీరు అనుకున్న పోస్ట్ను మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.